మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. జగన్మోహన్ రెడ్డికి మరొక దెబ్బ తగిలింది. ఎందుకంటే లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటి అంటే గనక సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసింది. ఇదే స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఇందులో FSSAI మెంబర్ ఒకరు, అలానే ఏపీ నుండి ఇద్దరు, ఇక త్రిపాఠి గారు సిబిఐ నుండి మరొక ఇద్దరు ఆఫీసర్స్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు చేయమని చెప్పింది. మరి ఈ దీన్ని ఎలా చూడాలి అనే విషయాల్ని అప్పసాని రాజశ్రీ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, దెబ్బ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి పడుతుంది. ఇప్పుడు వరకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగారు. కానీ ఇప్పుడు చూస్తే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎట్లా అంటే సిబిఐ నుండి ఇద్దరు ఆఫీసర్స్, అలానే త్రిపాఠి గారు, FSSAI నుండి ఒక మెంబర్, అలానే ఏపీ నుండి ఇద్దరు ఆఫీసర్స్, ఈ టీంతో కలిపి ఒక సంస్థని ఏర్పాటు చేసి స్వతంత్ర దర్యాప్తు సంస్థ కింద విచారణ మొదలు పెట్టమని చెప్పింది. అసలు ఎలా చూడాలి అంటారు దీన్ని? మనం కొన్ని మీమ్స్ చూస్తుంటే, కొన్ని రీల్స్ చూస్తుంటే కూడా, అంటే ఆశించింది దక్కకుండా వ్యతిరేక ఫలితం వచ్చిన దానికి అనుకున్నదొకటి అయ్యిందొకటి అని చెప్పని పాట ఒకటి వింటూ ఉంటాం కదా. ఇవాళ వైసీపీ పార్టీ కూడా వారు ఆశించింది వేరు, వారు గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది వేరు, కానీ వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టు ద్వారా తీసుకున్న నిర్ణయం వేరు. ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఆశనిపాతం లాంటి నిర్ణయమే వెలువడింది. గౌరవ సుప్రీంకోర్టు ఎప్పుడైతే మొన్న వాయిదా వేసిన రోజున కేంద్ర ప్రభుత్వాన్ని సిట్టు దర్యాప్తు సరిపోతుందా, లేదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలనేది మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారిని అడిగారు. ఆ రోజు నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఇంకా తొందరపడి ముందే కూసింది కోయిలా అని చెప్పని వాళ్ళు ముందుగానే సంబరాలు చేసుకోవటం మొదలుపెట్టారు. ఇది చంద్రబాబు నాయుడికి చెప్పు దెబ్బ, సత్యమేవ జయితే అని చెప్పని. వాస్తవంగా ఇప్పటికే సత్యమేవ జయితే కావాల్సిన మార్గం సుగమం అయిపోయింది. ఎందుకు అనంటే ఈ 3 రోజుల విచారణలోనే సిట్టు చాలా విస్తుగొలిపే వాస్తవాలను వెలికితీసింది. ఇప్పుడు ఈ వాస్తవాలు మొత్తం కూడా గౌరవ సుప్రీంకోర్టు పర్యవేక్షణకు వెళ్ళటం ఖాయం. గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి అంశాలన్నీ చేర్చడం ఖాయం, వాటిని అన్నింటినీ పరిశీలించడం ఖాయం. కాబట్టే ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ కేసు మేము డిస్పోజ్ చేయటం లేదు, ధర్మాసనం దగ్గర ఈ కేసు పెండింగ్ ఉంటుంది. ఈలోగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు, సిబిఐ నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1 అధికారి. ఎందుకంటే ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఫిర్యాదు అయ్యున్న నేపథ్యంలో వాటి నాణ్యతను కూడా నిర్ధారించడం కోసం ఆ కన్సర్న్ అధికారిని కూడా ఒకరిని, అంటే ఇప్పుడు ఆల్రెడీ NDDB ఇచ్చిన రిపోర్టు శాంటిటీని, ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసిన, అంటే ఇప్పుడు ఆ శాంపిల్స్, అందులో ఆ కెమికల్ కాంపోజిషన్స్, ఆ స్టాండర్డ్స్, వీటిని నిర్ధారణ చేయటం కోసం ఆ కన్సర్న్ అధికారులు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పని సిబిఐ డైరెక్టర్ గారి పర్యవేక్షణలో వీలైనంత త్వరగా ఇది రిపోర్ట్ ఇవ్వమని చెప్పని చెప్పారు. నా ఉద్దేశం అయితే ఇప్పటికీ వెలికి తీసిన వాస్తవాలే ఆల్రెడీ ఇప్పటికీ పాలక పాలు నీళ్ళకు నీళ్లుగా తేరతలం చేసేసినాయి. జరిగింది ఒక కుంభకోణం. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యతని ఉద్దేశపూర్వకంగా తగ్గించే ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ద్వారానే జరిగింది. ఎన్ని విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొట్టమొదటగా ఈ టెండర్ పిలవాలి అని చెప్పని నిర్ణయం తీసుకోవడానికి ముందుగా స్టాండర్డ్ క్వాలిటీని సప్లై చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత గత అక్టోబర్ 4వ తారీఖు రోజు మళ్ళీ టెండర్లు జరిగాయి 5 లక్షల కేజీలకు సంబంధించి. ఆ టెండర్లు పిలిచినప్పుడు AR ఫుడ్స్ ఇప్పుడు ఎవరైతే 319 రూపాయల 80 పైసలకి నెయ్యి సప్లై చేస్తామని చెప్పని టెండర్ దక్కించుకొని ఇప్పుడు ఈ కంటామినేటెడ్ నెయ్యి సప్లై చేశారని చెప్పని ఆరోపణలు వస్తున్న కంపెనీ ఉందో
వాళ్ళు 432 రూపాయలు కోట్ చేశారు. ఆ కోట్ చేసిన నేపథ్యంలో వైష్ణవి ఫుడ్స్ అని చెప్పని, వైష్ణవి డైరీ ప్రోడక్ట్స్ అని చెప్పని తిరుపతిలో ఉంటుంది, వాళ్ళు 428 రూపాయలు కోట్ చేశారు. సో ఆటోమేటిక్గా టీటీడీ బోర్డు రివర్స్ టెండర్కి వెళ్ళింది. ఆ రివర్స్ టెండర్లో ఈ 428 రూపాయలు కోట్ చేసిన వైష్ణవి వాళ్ళు 408 రూపాయలు కోట్ చేశారు. 408కి మీరు కూడా ఒప్పుకుంటే మీకు కూడా కలిపి ఇద్దరికి కలిపి సప్లయింగ్ ఆర్డర్ ఇస్తాము అని చెప్పని టీటీడీ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి చెప్తే 408 రూపాయలు మాకు గిట్టుబాటు కాదు, 432 రూపాయల నుంచి తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పని రాతపూర్వకంగా బోర్డుకి అక్టోబర్ నెలలో 432 రూపాయలు తక్కువ మాకు గిట్టుబాటు కాదు అని చెప్పని రాతపూర్వకంగా లేఖ రాశారు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు. మరి అదే ఏఆర్ ఫుడ్స్ మార్చి నెలకు వచ్చేటప్పటికి 319 రూపాయలకి సప్లై చేస్తామని చెప్పని ఎట్లా కొటేషన్ వేశారు, ఎట్లా వాళ్ళకి టెండర్ కట్టబెట్టారు? అంటే అసలు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు 319 రూపాయలకి వాళ్ళు కోట్ చేయటమే ఒక విస్తుగొలిపే అంశం. ఎందుకంటే అదే కంపెనీ 5 నెలల క్రితం మాకు 432 రూపాయల లోపు గిట్టుబాటు కాదు అని చెప్పని రాతపూర్వకంగా ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఏదో మతలబు ఉంది అనేది అర్థమవుతుంది కదా. దీనికి తోడు అసలు ఏఆర్ ఫుడ్స్ ఇప్పటికీ 10 లక్షల కేజీల నెయ్యి సప్లై కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఆర్డర్ వాళ్ళు దక్కించుకున్నారు. ఆ ప్లాంట్ కెపాసిటీ ఎంత అని చెప్పని వెరిఫై చేసి చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14.5 టన్నుల నెయ్యి వాళ్ళు ఉత్పత్తి చేసి అమ్మకం చేశారు. 14.5 టన్నులు. చివరి 7 నెలల్లో 8 టన్నులే. అటువంటి కంపెనీకి 1000 టన్నుల కాంట్రాక్ట్ ఎట్లా ఇచ్చారు? ఈ వాస్తవాలు ఎట్లా నిర్ధారణ చేసుకోకుండా ఉన్నారు? అసలు టెండర్ కండిషన్స్ ఎవరికి టెండర్ కట్టబెట్టడం కోసం మార్పు చేశారు? ఇన్ని లోటుపాట్లు బోర్డు ద్వారా జరిగి ఈ రకమైన అంటే హేతుబద్ధత లేని ఒప్పందాలు చేసుకొని అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఈ వాస్తవాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. వారి ద్వారా జూలైలో ట్యాంకర్లు సప్లై, జూన్ జూలైలో ట్యాంకర్లు సప్లై అయినాయి. వాటిని లడ్డు తయారీకి వినియోగించేశారు. తర్వాత ఆ తయారైన లడ్లు నాణ్యత మీద ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జూలైలో టెస్టింగ్కి పంపించారు. ఆ టెస్ట్ రిపోర్ట్లు విస్తుగొలిపే వాస్తవాలు బయటికి తెలియజేసినాయి. మల్లిక్ పర్చూరి అని చెప్పని ఒక కెమికల్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ మొత్తం ఈ ఎన్డీడీబీ నుంచి వచ్చిన రిపోర్ట్ని అనలైజ్ చేసి ఆయన చెప్పింది ఏంటి అంటే బటర్ నుంచి నెయ్యి వస్తుంది. ఆ బటర్ ఏంటి అంటే బ్యూట్రిక్ యాసిడ్ కాంపోజిషన్ అది. ఇప్పుడు ఎన్డీడీబీ చేసిన టెస్ట్ ప్రకారం అసలు వాళ్ళు పంపించిన శాంపిల్లో బ్యూట్రిక్ యాసిడే లేదు. అంటే అసలు బటర్ కాంపోనెంటే లేదు. అంటే అసలు వెన్నకి సంబంధించిన ముడి పదార్థమే లేదు దాంట్లో. అంటే ఇది కొన్ని ఆర్టిఫిషియల్ కాంపోజిషన్స్ తోటి తయారు చేయబడ్డ నెయ్యి అది. అంటే నెయ్యిలాగా కనిపించే నెయ్యి కాని పదార్థం అది. మరి అటువంటి వాటిని తిరుమల శ్రీవారి సన్నిధానానికి రప్పించి వాటితోటి లడ్లు తయారు చేయించిన నిర్వాహకం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా మేమేం తప్పు చేయలేదు, మేము శ్రీవారి సన్నిధి ముందు తడి బట్టలతో ప్రమాణ స్వీకారం చేస్తాం, మేము సర్వనాశనం అయిపోతాము అని చెప్పని బుడిబుడి ఏడుపులతోటి ప్రమాణాలు చేసి ఎవరిని మభ్య పెడతారు? ఇవాళ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా దీన్ని మలిచే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఒక ఆయన, ఈ విధమైన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వటం ద్వారా భక్తుల్లో భయాందోళన రేకెత్తిస్తున్నారని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని చెప్పని పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మా హయాంలో తప్పేం జరగలేదు అని చెప్పని వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిసి సిబిఐ విచారణ కావాలంటున్నారు. అసలు వీళ్ళ అసలు సిసల కోరిక ఏంటి అంటే సిట్టు చాలా వేగంగా విచారణ జరుపుతూ ఉంది, వాస్తవాల మొత్తాన్ని వెలికితీస్తూ ఉంది, ఒక్కొక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రజల ముందు బహిర్గతం అవుతూ ఉన్నాయి, వీళ్ళు ఏం తప్పు చేశారనేది ప్రజలకు నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా నిర్ధారణ అవ్వకుండా ఉండాలి అని అంటే
సిబిఐ అయితే మాకు మోర్ కంఫర్ట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు 11 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. ఇప్పటి వరకు ట్రయల్ స్టేజ్కే రాలేదు. సిబిఐ కోర్టుల్లో మేము క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు వేసేసి జడ్జిల్ని ఆ తీర్పు ఇవ్వబోయే టైంలో మాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ట్రాన్స్ఫర్లు చేయించేసుకొని మేము సంవత్సరాల తరబడి కాలయాపన చేసేసుకోగలం. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం అప్పచెప్పబడ్డ వివేకానంద రెడ్డి గారి కేసే ఇంతవరకు ఇప్పటికి విచారణ పూర్తి కాని పరిస్థితి. కాబట్టి ఈ అంశాన్ని కూడా సిబిఐ కోర్టులోకి నెట్టేస్తే, ఈ బాల్ను కూడా సిబిఐ కోర్టులోకి నెట్టేస్తే హ్యాపీగా మనం కాలమే కాలేసి కూర్చొని పుణ్యకాలం గడుపుతూ ఉండొచ్చు. సిబిఐ ఇప్పట్లో విచారణ పూర్తి చేయదు, మనం దోషులుగా నిర్ధారణ కాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈ సిట్ ద్వారా కనుక విచారణ జరిపితే ఈ విధంగా ఈ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి అని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు గౌరవ సోలిసిటర్ జనరల్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా విచారణ జరగటం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విచారణలో పాల్గొంటున్న అధికారుల నిబద్ధత పట్ల మాకు ఎటువంటి కంప్లైంట్ లేదు, వారి సామర్థ్యం పట్ల మాకు నమ్మకం ఉంది అని చెప్పని ఇవాళ సొలిసిటర్ జనరల్ గారు సుప్రీంకోర్టుకి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ క్రీడ ఆడుతూ ఉంటున్నట్టయితే, ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయడానికి ఈ అంశాన్ని ఎంచుకొని ఉన్నట్టయితే సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకి అంశాన్ని తెలియజేస్తారు కదా. కాబట్టి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నది, ఇక్కడ తప్పు జరిగింది. ఆ తప్పుని నిర్ధారణ చేయడానికి సిట్ సమర్థంగా పనిచేస్తూ ఉంది. ఆ సమర్థంగా పనిచేయటాన్ని ఓర్చుకోలేని, జీర్ణించుకోలేని, ఉలికిపాటుకు గురైన వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పు నుంచి కాపాడబట్టడానికి, ఆ తప్పు చేసిన వాళ్ళని కాపాడటానికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తులు కూడా ముందుకొచ్చి వాళ్ళ కోర్టులను అప్రోచ్ అవుతా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వాస్తవాలు, తేటతలం అవుతున్న డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కళ్ళ ముందు స్పష్టంగా వీళ్ళ తప్పును ఎస్టాబ్లిష్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నుంచి 2 అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు, అలాగే FSSAI నుంచి ఒక అధికారి సమక్షంలో ఈ విచారణ వీలైనంత వేగంగా పూర్తి చేయాలి అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో 100% వైసీపీ వాళ్ళ నోర్లు ఇకనైనా మూతపట్టం ఖాయం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.